మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 5వ అధ్యాయము 3వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు క్విజ్ రూపంలో చర్చించుకోబోతున్నాం. ఈ క్విజ్ కి నియమాలన్నీ మీ అందరికీ తెలుసు, కానీ పరిపూర్ణత కోసం మరొకసారి చెప్పుకుందాం. ఎవరు ఏ ఆర్డర్లో ఎవరిని ఏ ప్రశ్న అడగాలనేటువంటిది స్పిన్ చేసి మనం నిర్ధారించాం ఇందాక. అదే ఆర్డర్లో ప్రశ్న అడగబడుతుంది. ఎవరికైతే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందో వాళ్ళకి 1 నిమిషం సమయం ఉంటుంది. సరైన సమాధానం చెప్పినట్టయితే వాళ్ళకి 2 మార్కులు వస్తాయి. ఒకవేళ వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోతే అది తర్వాత భక్తులకి పాస్ అవుతుంది. వాళ్ళకి 30 సెకండ్ల సమయం ఉంటుంది సమాధానం చెప్పడానికి. వారు సరైన సమాధానం చెప్పినట్టయితే వాళ్ళకి 1 మార్క్ వస్తుంది. అలాగా ఆ ప్రశ్నకి సరైన ఉత్తరం వచ్చేంత వరకు, సమాధానం వచ్చేంత వరకు కూడాను అలా పాస్ ఆన్ చేయబడుతుంది. అందరికీ కూడాను ఒకటి ఒక పాటించవలసిన నియమాలకు సంబంధించి దయచేసి అందరూ కూడాను మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పండి. అంతవరకు కూడాను దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. ఒకవేళ మీకు సమాధానం తెలిస్తే కూడాను చెప్పే ప్రయత్నం చేయకుండా నిగ్రహాన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి. ప్రశ్నను అందరూ కూడా వినండి. మొదటిసారి చెప్పినప్పుడు కూడా వినండి. మళ్ళీ మళ్ళీ కూడా నా అవసరమైతే చెప్తే కూడాను వినండి. ఎందుకనంటే ఆ ప్రశ్న మిమ్మల్ని అడగకపోయినా కూడా మీ దాకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ప్రశ్నని జాగ్రత్తగా వినండి. సమాధానాన్ని కూడా వినండి. ఎందుకంటే మన ఉద్దేశం ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని నిర్దేశించడం కాదు. దీన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం మన ముఖ్య ఉద్దేశం కాబట్టి భక్తులు చెప్పే సమాధానాన్ని జాగ్రత్తగా వినండి. క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా విజ్ఞప్తి. ఒకే ఒక అభ్యర్థన ఏమిటి అంటే దయచేసి మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పండి. మధ్యలో చెప్పడము ఏం జరుగుతుంది, ఇతరులకి ఆటంకం కలిగించినట్టు అవుతుంది. అందుకని ఇది వైష్ణవ సాంప్రదాయంగా మనం పాటించాల్సిందిగా అందరికీ కూడా హృదయపూర్వక విజ్ఞప్తి, మాతాజీ ప్రభుజీ అభ్యర్థన. సో ఇంతకన్నా పెద్దగా నియమాలంటూ ఏం లేవు. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ ప్రభుజీ? లేకపోతే హరే కృష్ణ. నా పేరు రాయండి ప్రభుజీ. కవిట లక్ష్మి. కవిట్ల లక్ష్మి మాతాజీ. హరిబోల్. హరే కృష్ణ. రాశాను మాతాజీ. థ్యాంక్ యూ. సో టోటల్ 15 మంది భక్తులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనం మొదలెట్టేద్దామా మాతాజీ అండ్ ప్రభుజీస్? హరిబోల్. సో మొదటిగా సంధ్య మాతాజీ వెళ్తుంది. సంధ్య మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామ్ మాతాజీ. మాతాజీకి ఏ ప్రశ్న వస్తుందో చూద్దాం. 11వ ప్రశ్న మాతాజీ ఆంగ్లంలో వినాలనుకుంటారు కాబట్టి ముందు ఆంగ్లంలో చెప్పి తర్వాత తెలుగులో కూడా అందరి కోసం చెప్తున్నాం. 11వ ప్రశ్న, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ అనలిటికల్ స్టడీ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్? తెలుగులో ఏమిటి అంటే భౌతిక ప్రపంచాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ టు ఫైండ్ సోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. రైట్ మాతాజీ, రైట్ ఆన్సర్. హరిబోల్. హరే కృష్ణ ప్రభుజీ, తెలుగులో చెప్పండి ప్రభుజీ. అది భౌతిక ప్రపంచాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన ఎగ్జిస్టెన్స్ అంటే ఏమిటంటారు? మన ఉనికికి సంబంధించిన, ఆత్మ యొక్క ఉనికికి సంబంధించిన అవగాహన, ఆత్మ యొక్క ఉనికికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే, దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడం కోసమే భౌతిక ప్రకృతిని కూడా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం జరుగుతుంది అని చెప్పబడి. ఆత్మ యొక్క ఉనికికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడం కోసం. అది సమాధానం మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరిబోల్. ప్రభుజీ నన్ను కూడా జాయిన్ చేయండి. ఎం సత్యవతి, మద్దుల సత్యవతి. ఎం సత్యవతినా? అవునండి. అవునా మాతాజీ? ఓకే, ఎం సత్యవతి. హరే కృష్ణ ప్రభుజీ. హరి. ఆల్రైట్. తర్వాతి ప్రశ్న అమృతమై గోపికా దేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ.
4వ ప్రశ్న పరిజ్ఞానాన్ని సంతరించుకోవడంలో అర్హత కలిగిన వ్యక్తులెవరు, ఎందుకు? ప్రభుజీ. పండితులు ప్రభుజీ. పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగిన వాళ్ళు అని ఎవరు అంటాం? పోనీ అలా చెప్పండి. కృష్ణ చైతన్యవంతుడు, పండితులు ప్రభుజీ. కృష్ణ చైతన్యవంతులు. కృష్ణ చైతన్యవంతులు ఏం చేస్తూ ఉంటారు మాతాజీ? భక్తి సేవలో ఉంటారు ప్రభుజీ. పరిపూర్ణమైన పరిజ్ఞానవంతులు అంటే భక్తి సేవలు నిత్య, కృష్ణ సేవలు నిత్యమైన వాళ్ళు. ఎందుకు వాళ్ళు పరిజ్ఞానవంతులు అని చెప్పబడింది? వాళ్ళు ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు కదా ప్రభుజీ. సరే మాతాజీ, మీకు మార్పులు ఇచ్చేస్తున్నాను. కృష్ణ చైతన్యవంతులు పరిజ్ఞానవంతులుగా చెప్పబడింది. అంతేకాకుండా వాళ్ళు ఎందుకు పరిజ్ఞానవంతులుగా చెప్పబడింది? ఎందుకనంటే వాళ్ళకు వాళ్ళ జీవన స్థితి తెలిసి ఉంటుంది. ద్వంద్వాలకి అతీతంగా ఉంటారని మీరు చెప్పారు. కానీ ఎందుకని అంటే మేము భగవంతుడైన కృష్ణ యొక్క అంశ అనే విషయాన్ని తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడము అంటే ద్వంద్వాల నుంచి ముక్తులవడమే కాదు. పరిపూర్ణమైన పరిజ్ఞానము అంటే, జ్ఞానము అంటే మనం ఏమని చెప్పుకున్నాము? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడము. పరిజ్ఞానము అవును. అంటే జీవేర స్వరూపే కృష్ణదాస్. జీవాత్మగా నేను భగవంతుడైన కృష్ణ యొక్క అంశని భగవత్ సేవలు నిత్యం అని తెలుసుకొని ఉన్నారు. కృష్ణేతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇదంతా తెలుసుకొని ఉంటారు కాబట్టి పరిజ్ఞానవంతులు. హరిబోల్ మాత, మీకు మార్కులు ఇచ్చేసాను. తర్వాత ప్రశ్న నా పగచంద్రిక మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరిబోల్. మూడవ ప్రశ్న నాగచంద్రిక మాతాజీ. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి సన్యాసి కూడా సన్యాసిగానే పరిగణించబడతాడు, ఎందుకని వివరించండి. నిత్య సన్యాసి అంటారండి. వీళ్ళ కర్మఫలాన్ని ద్వేషించరు, ప్రేమించరు, ఇష్టపడరు, వాంఛించరు. హరిబోల్. రైట్ ఆన్సర్. కృష్ణ వ్యక్తి నిత్య సన్యాసి ఎందుకంటారు? అన్నిటినీ నిజానికి సన్యాసించే ఉంటాడు కాబట్టి తన వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష కానీ దాని పర్యవసానాన్ని కానీ పొందాలనే ఆపేక్ష ఉండదు. అన్ని కార్యక్రమాన్ని కూడా కృష్ణేతలో ఉన్నటువంటి వ్యక్తిగా నిర్వహిస్తాడు. కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టుకుని నిర్వర్తిస్తాడు. నిర్బంధే కృష్ణ సంబంధే. అందుకని అనుక్షణం కూడా సన్యాస జీవితాన్ని గడుపుతున్నట్టుగా ఉంటారు. బ్రహ్మచారి ఉండవచ్చు, బాహ్యంగా గృహస్థ ఉండవచ్చు, వానప్రస్థ ఉండవచ్చు, సన్యాసాశ్రమం ఎక్కడ ఉన్నా కూడాను కృష్ణ చైతన్యవంతుడు సన్యాసిగా పరిగణించబడతాడు, నిత్య సన్యాసి. హరిబోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాత పావని మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరిబోల్. ఫారవ ప్రశ్న. ఆత్విక పరిశోధన లేక వైజ్ఞానిక పరిశోధన యొక్క ముఖ్య లక్ష్యము ఏమిటి? నిజమైన లక్ష్యం ఏమిటి? ఆత్విక పరిశోధన లేక వైజ్ఞానిక పరిశోధన యొక్క ముఖ్య లక్ష్యము ఏమిటి? నిజమైన లక్ష్యం ఏమిటి? ఆత్మానుభూతిని తెలుసుకోవడమే ప్రభుజీ. హరే కృష్ణ. రైట్ ఆన్సర్. ఆత్మకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడం, ఆత్మానుభూతించదు, సెల్ఫ్ రియలైజేషన్. తర్వాతి ప్రశ్న కే సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణామం. ధన్వత్ ప్రణామం. ప్రిపేర్ అవ్వలేదు ప్రభుజీ, కానీ ట్రై చేస్తా. ఓకే. ఎందుకు అవ్వలేదు మరి? 2 వారాల సమయం దొరికినప్పుడు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు? కాదు ప్రభుజీ, అమ్మకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయింది. బరంపూర్లో ఉన్నాను. 1 month అవుతుంది హాస్పిటల్స్ అన్ని తిరిగి. ఓకే ఓకే ఓకే. హరే కృష్ణ.
రెండో ప్రశ్న మీకు భౌతిక జగత్తు యొక్క ఆత్మ ఏమిటి? భౌతిక జగత్తు యొక్క ఆత్మ ఏమిటి? ప్రభుజీ ఒకసారి చెప్పరా? భౌతిక జగత్తు యొక్క ఆత్మ ఏమిటి? ఆత్మ పరమలక్ష్మా ప్రభుజీ? మొదటి మళ్ళీ వినండి. భౌతిక జగత్తు యొక్క ఆత్మ ఏమిటి? మీ శరీరానికి ఆత్మ ఏమిటి? మీరు కదా. అలాగే భౌతిక జగత్తు యొక్క ఆత్మ ఏమిటి? శ్రీకృష్ణుడు ప్రభుజీ. కరెక్ట్ సమాధానం కావాలి మాతాజీ. శ్రీకృష్ణుడు భిన్న అంశాల్లో ఉంటాడు. పాస్ చేయనమ్మా. ఓకే ప్రభుజీ. భాగ్యలక్ష్మి మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భౌతిక ప్రకృతి యొక్క ఆత్మ ఏమిటి మాతాజీ? భౌతిక ప్రకృతి తర్వాత మాతాజీ క్వశ్చన్ పాస్ చేస్తున్నాను. లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పరమాత్మ భౌతిక జగత్తు యొక్క ఆత్మ. పరమాత్మ రైట్ ఆన్సర్. విష్ణు. విష్ణువు లేక పరమాత్మ అని చెప్పాలి. రైట్ ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ. సో తర్వాతి ప్రశ్న ఎవరికి వెళ్తుంది? భాగ్యలక్ష్మి మాతాజీ మీకే తర్వాతి ప్రశ్న వస్తుంది. సిద్ధంగా ఉన్నారమ్మా? ప్రభుజీ. 15వ ప్రశ్న. సన్యాసాశ్రమం ద్వారా పొందే స్థితి మరియు భక్తి సేవ ద్వారా పొందే స్థితి ఏ విధంగా ఒకటి అని చెప్పబడ్డాయి? భక్తి సేవ ద్వారా పొందేటువంటి స్థితి సన్యాసాశ్రమ స్థితితో ఎలా పోల్చబడింది, ఎలా సమానం అని చెప్పబడింది? ఒకసారి చెప్పండి ప్రభుజీ. సన్యాసాశ్రమం ద్వారా నేను ప్రశ్న ఇంకో విధంగా అడిగే ప్రయత్నం చేస్తాను మాతాజీ. సన్యాసాశ్రమ స్వీకరణ లేక భక్తియుక్త సేవలో చేయు పని ఒకటే అని ఎలా చెప్పగలుగుతాం? వివరించండి. అంతా కృష్ణ సేవ గురించి అనుకుంటా. కృష్ణుని గురించే చెప్పండి, వివరించండి. అంతా ఏ పని చేసినా శ్రీకృష్ణ గురించే చేసినట్టు అని. అయితే భక్తియుక్త సేవలో ఏ పని చేసినా కృష్ణ గురించే చేస్తాం కాబట్టి అయితే ఏమిటి? అది భక్తి సేవ కింద. మీకు అర్థమైందని నాకు తెలుస్తుంది, కానీ మీరు చెప్పలేకపోతున్నారు. అది చాలా ముఖ్యం మాతాజీ. ఎందుకంటే శ్రీల ప్రభుపాద గారు మన దగ్గర నుంచి కూడాను ఆకాంక్షించింది ఏమిటి అంటే మనము ఇతరులకు ప్రబోధించగలిగే స్థితికి రావడము అనేటువంటిది. క్విజ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా మనం తెలుసుకోవడమే కాదు, తద్వారా మన యొక్క విశ్వాసం దృఢత్వాన్ని చేకూర్చుకుంటుంది భక్తిలో.
అంతేకాకుండా మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. అందుకని దయచేసి ఈ ప్రయత్నం చేయండి. నాకు అర్థమవుతుంది ఏంటంటే మీకు తెలుసు మీకు అర్థమైపోయింది ఏంటి అనేది. కానీ వ్యక్తీకరించలేకపోతున్నాను. అందుకని మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను. కానీ చెప్పాల్సింది ఏమిటి అంటే భక్తియుక్త సేవలో నియుక్తమైన వ్యక్తి చేసే పనులు, భక్తియుక్త సేవలో నియుక్తమై చేసే పని, లేక అన్నింటినీ వదిలేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి సాధించగలిగేటువంటివి సమాన స్థాయిలో ఉంటాయని ఎందుకు చెప్పబడ్డాయి అంటే భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తి చేసే పనులన్నీ కృష్ణుడి కేంద్రం ఉంది కాబట్టి చేస్తారు. కాబట్టి వ్యక్తిగతమైన ఆపేక్ష అనేది ఏమీ లేదు అక్కడ కదా, భౌతికమైనటువంటి ఆకాంక్షలు ఏమీ లేవు. కాబట్టి అందుకని మనం అనుకున్నాం కదా, కృష్ణ చైతన్యంలో చేసేటువంటి భక్తియుక్త సేవలో నియుక్తమై ఉన్నట్టయితే నిజానికి ఆ వ్యక్తి నిత్య సన్యాసి అని చెప్పబడ్డారు అని. సో అది దానికి సమాధానం మాత్రమే మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మీ వ్యక్తీకరణలో సమస్య ఉంది కానీ మీకు సమాధానం తెలుసు అని నాకు అర్థమైంది. ఎస్ మాతాజీ, భావగ్రాహి కృష్ణ ప్రభుజీ ఒక్క మాట ప్రభుజీ, సాంఖ్య యోగము భక్తి యోగము అని అడిగి ఉంటే మీరు చెప్పగలిగేవారేమో. సాంఖ్యయోగము భక్తి యోగము అని అడిగినట్లయితే చెప్పు. నాకు అర్థం కాలేదు. మాత్రం సాంఖ్యయోగము భక్తి యోగము అడిగితే చెప్పేవారేమో సమాధానం. నాకు తెలియదు మాతాజీ, బట్ ప్రశ్న అయితే ఇది. యా ఓకే. సో తర్వాతి ప్రశ్న ఎవరికి? ఉప్పల లక్ష్మి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఉప్పల లక్ష్మి మాతాజీ ఈ ప్రశ్న ఏంటంటే భౌతిక జగత్తులోనే ముక్తి పొందిన వాళ్ళు ఎవరు, ఎందుకు వివరించండి. అంటే జీవుడు భగవంతునితో గుణరీత్యా సమానుడే కానీ పరిమాణ రీత్యా సమానుడు కాదు అని తెలుసుకున్నప్పుడు అతనికి ఎటువంటి కోరికలు ఉండవు. ఏ పని చేసినా కూడా కృష్ణుని సంతృప్తి కొరకే చేస్తాడు. మనసులో ద్వంద్వాలు అనేవి ఉండవు. అలా ఎప్పుడైతే ద్వంద్వాతీతుడుగా ఉంటాడో ఆ భౌతిక జగత్తులో ఉండగానే ముక్తుడు. హరే కృష్ణ, రైట్ ఆన్సర్. హరే కృష్ణ. ద్వంద్వాల నుంచి ముక్తుడై కృష్ణ చైతన్యంలో స్థిరుడై ఉంటాడు కాబట్టి జీవించుండగానే ముక్తుడవుతాడు, జీవన్ముక్తుడిగా చెప్పబడతాడు. రైట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ ఉన్నారా మీరు? ఉన్నారు ప్రభుజీ. ఉన్నారు ప్రభు, మ్యూట్ లో ఉన్నారు. సుభద్ర లక్ష్మి మాతాజీ. ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాత. ప్రశ్న మీకే వస్తుందమ్మా, సిద్ధంగా ఉండండి. అలాగే ప్రభుజీ, సిద్ధంగా ఉన్నాను ప్రభుజీ. హరి మీ ప్రశ్న మాతాజీ జాగ్రత్తగా వినండి. అలాగే ఆత్మకి మరియు భగవంతుడికి సంబంధించి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మకి భగవంతుడికి సంబంధించిన ఏ జ్ఞానము ఆధ్యాత్మికంగా చెప్పబడుతుంది, దాన్ని వివరించండి. భగవంతుడికి ఆత్మకి సంబంధం, సేవా సంబంధం ప్రభుజీ. సేవా సంబంధం ప్రభు. సేవా సంబంధమా? ఇంకా ఏదైనా చెప్పగలరా? ఏ రకమైన సేవ, దాన్ని వివరించండి పూర్తిగా. భక్తియుక్త సేవ, కృష్ణుని తెలుసుకుని భక్తియుక్త సేవ చేయడం. కృష్ణుడికి సేవా సంబంధం ఎలా ఏర్పడుతుంది మాతాజీ? ఎందుకు సేవ చేయాలి కృష్ణుడికి? ఎవరిని పడితే వాళ్ళకి సేవ చేయం కదా మనం. ఏ సంబంధం తెలుసుకుంటారు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకుని భక్తియుక్త సేవ చేయడం ప్రభుజీ. అప్పుడు మనకి దేవుడికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు చేయాలి? దేవాది దేవుడితే నేను చేయాలి. ఆయన్ని సంతృప్తి పరచడం గురించి చేయాలి.
హరే కృష్ణ. మాతాజీ ఆయన ఎందుకు సంతృప్తిపరచాలి చెప్పగలరా మీరు? మనం భగవంతుని అంశలం ప్రభుజీ, అందుకు మనం ఆయనకి సేవ చేయాలి ప్రభుజీ. హరి బోల్. నేను భగవంతుని యొక్క అంశాన్ని తెలుసుకుని భగవత్ సేవలో నియుక్తమై ఉండడము అది. అవును. హరి బోల్. రైట్ ఆన్సర్. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రతి ప్రశ్న ఎవరికమ్మా? నర్మదా మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి కృష్ణ మాత. ఐదవ ప్రశ్న. పరిమాణానికి సంబంధించి మరియు గుణానికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం అంటే ఏమిటి? పరిమాణము మరియు గుణానికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం అంటే ఏమిటి? నర్మదా మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. మీ ప్రశ్న ఏంటంటే మాతాజీ, గుణాత్మకము మరియు పరిమాణాత్మకము దీనికి సంబంధించిన పరిజ్ఞానం అంటే ఏమిటి? దానికి సంబంధించిన సరైన పరిజ్ఞానం ఏంటి? అంటే జీవుడు భగవానితో గుణరీత్యా సమానుడే కానీ పరమాణి రీత్యా ఎప్పుడు కూడా సమానుడు కాదు అని మనం గ్రహించాలి ప్రభుజీ. దాని గురించి రైట్ ఆన్సర్ మాతాజీ, మార్కులు ఇస్తాను. కానీ ఎలా సమానుడు కాదు ఏంటంటే చెప్పగలరా మీరు? ఒక ఉదాహరణ ఏదండి? అంటే ఇప్పుడు సముద్రంలో ఒక నీటి బిందువు లాంటి వాళ్ళు జీవాత్మ, సముద్రమేమో పరమాత్మ. అలాగా అంటే ఎప్పటి కూడాను అంటే అది కూడా నీటి బిందువు కూడా సాల్టీగా ఉంటుంది, బట్ అదంతా పరిమాణంలో లేదు కదా ప్రభుజీ. yes మాతాజీ, వెరీ నైస్ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పాతి ప్రశ్న కనకదుర్గా మాతాజీ. కృష్ణ ఉన్నారా మీరు? ప్రభుజీ హరే కృష్ణ. ఈ ప్రశ్న మీకే మాతాజీ, సిద్ధంగా ఉండండి. రెండవ ప్రశ్న. ఏ వ్యక్తి, ప్రశ్న చాలా పెద్దగా ఉంది మాతాజీ కానీ సమాధానం చాలా చిన్నది, జాగ్రత్తగా వినండి. ద్వంద్వాల నుంచి విముక్తుడైన వ్యక్తి భౌతిక బంధనాల నుంచి కూడాను పరిపూర్ణంగా విముక్తుడవుతాడు. అలాంటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడని చెప్పుకోవచ్చును? సంపూర్ణంగా ముక్తుడు అవుతున్నాడు అనుకుంటున్నా ప్రభుజీ. పరిపూర్ణ ముక్తుడు, ద్వంద్వాల నుంచి ముక్తుడైన వాడు, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడు, లౌకిక అన్నిటినీ సులభంగా దాటి సంపూర్ణంగా ముక్తుడు అవుతాడు ప్రభుజీ. అలాంటి వ్యక్తిని ఏమని అంటారు? ఏమని చెప్పబడ్డాడు? అలాంటి వ్యక్తినా ప్రభుజీ? మనం ఇవాళ చెప్పుకున్నాము, ప్రశ్న డైరెక్ట్ గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనం ఇవాళ చెప్పుకున్న దాన్ని కొంచెం ఆలోచిస్తే మీరు చెప్పగలుగుతారు. ఒక వ్యక్తిని మనము ఒక పదంతో, కృష్ణ చైతన్య వ్యక్తి ఒక పదంతో పిలిచాము. ఏమిటా పదం? కృష్ణ చైతన్య పదమా ప్రభుజీ? కృష్ణ చైతన్యలో జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తిని ఒక పదంతో పిలిచాము. ఏమిటది? అర్థం కాలేదు ప్రభుజీ. అది క్లూ మాత్రమే. ప్రశ్న ఏమిటి అంటే, ద్వంద్వాలకు అతీతుడై ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక బంధనాల నుంచి ముక్తుడవుతాడు. ద్వంద్వాలకు అతీతంగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి భౌతిక బంధనాల నుంచి ముక్తుడవుతాడు కదా. అలాంటి వ్యక్తిని ఏమని పిలుస్తాం? శుద్ధాత్ముడు అని పిలుస్తాం ప్రభుజీ. ఓకే, ఇంకా టెక్నికల్ నేమ్స్ ఏమైనా? అతను కర్మ ఫలాలన్నీ కృష్ణ పరంగా చేసుకుంటాడు ప్రభుజీ. అతను ఏం చేసినా
అది కృష్ణుడికే చెందాలని చెప్పి అతను ఆలోచిస్తూ ఉంటాడు ప్రభుజీ. అయితే అట్లాంటి అతను అతన్ని ఏ పేరుతో పిలవచ్చు అనే దానికి మీకు ఒక క్లూ ఇస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ కాదు, కొంచెం ఆలోచన చెప్పాల్సింది. క్లూ ఏమిటంటే మనం ఇవాళ చెప్పుకున్నాము, పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా గుర్తించబడతాడు అని చెప్పుకున్నాం ఇందాక ఒక ప్రశ్నలో. మీరు జాగ్రత్తగా వినంటే టక్కని చెప్పేస్తారు. చెప్పగలరా? పండితుడా ప్రభుజీ? మాతాజీ మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను, నేను పండితుడు కాదు కానీ మార్కులు ఇస్తున్నాను. ఎందుకంటే భావం సరిగానే చెప్పారు మీరు. కానీ ఈ ప్రశ్నని మార్కులు ఇవ్వకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తారేమో ప్రయత్నం చేద్దాం. అది కూడా సీక్వెన్స్ లో వెళ్దాం, కన్ఫ్యూజన్ లేకుండా. మీకు మార్కులు ఇచ్చేసాను. సన్యాసి అంటారు ప్రభుజీ. ఎవరు చెప్పారు అది? ఢిల్లీ బై మాతాజీ. హరి బోల్ ఢిల్లీ బై మాతాజీ. అదే చాలా ఉత్సాహంగా నాకు తెలుసు ప్రభుజీ. సన్యాసి అది రైట్ నాకు ఆన్సర్. చెప్పలేకపోయినా నాకు తెలుసు ప్రభుజీ. అది ఎస్, మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు, అందుకని మార్కులు ఇచ్చాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బోల్. తర్వాతి ప్రశ్న తులసి కృష్ణ ప్రియసఖి మాతాజీ. అమ్మ రెడీగా ఉన్నారా? తులసి కృష్ణ ప్రియసఖి మాతాజీ. తులసి కృష్ణ ప్రియసఖి మాతాజీ రెడీగా ఉన్నారా? వాయిస్ రావట్లేదమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాత. సాంఖ్యతత్వం ద్వారా వ్యక్తులు ఏ రకమైనటువంటి సారాంశానికి వస్తారు? వాట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ఎ పర్సన్ రీడింగ్ సాంఖ్య ఫిలాసఫీ? అంటే కృష్ణుడితో సంబంధం లేని వాటన్నింటి నుండి డిటాచ్మెంట్ ఉండాలి అనే దాన్ని తెలుసుకుంటారు ప్రభుజీ. తద్వారా నిజానికి భక్తియుక్త సేవనే వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఫైనల్ గా చెప్పొచ్చు ప్రభుజీ. అది బాగుంది, రైట్ ఆన్సర్ మాతాజీ, చక్కగా వివరించారు, ధన్యవాదాలు. తర్వాతి ప్రశ్న పుణ్యవతి మాతాజీ. పుణ్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? పుణ్యవతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. సిద్ధంగా ఉన్నారా? ఎస్ ప్రభుజీ. సాంఖ్యయోగము లేక కర్మయోగము యొక్క అంతిమ లబ్ధి ఏమిటి? సాంఖ్యయోగం ద్వారా అయినా కర్మయోగం ద్వారా అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, సర్వకారణ కారణుడు, జీవుల యొక్క పరమ లక్ష్యం అని తెలుసుకుంటాం ప్రభుజీ. హరే కృష్ణ, రైట్ ఆన్సర్. అంతిమ లక్ష్యం కృష్ణ చైతన్యంలో నిత్యులై. బి సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. 14వ ప్రశ్న. కర్మయోగము మరియు సాంఖ్యయోగము ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా వివరించగలుగుతారు? వివరించండి. దానిలో ఉన్నటువంటి ఏకత్వము భిన్నత్వం రెండింటిని చెప్పండి. సాంఖ్యయోగము మరియు కర్మయోగము. రెండిటికి భేదము ఒకటే ప్రభుజీ. అది ఒకటి భక్తియుక్త సేవ చేయడమే కదా ప్రభుజీ. రెండిటి లక్ష్యం కూడా భక్తియుక్త సేవ చేయడమే. దాన్ని విశ్లేషణాత్మకంగా తెలుసుకోవడం కూడా. తేడా ఏముంది మరి? రెండు యోగాలు ఎందుకు? అక్కడ కర్మయోగము అంటే మనం చేసే ప్రతి కర్మని కూడా ఆధ్యాత్మికంగా మార్చుకుని కృష్ణుడి కోసం చేయాలి ప్రభుజీ. ఆ సాంఖ్య యోగం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడము, మన భగవంతుడికి మనకి గల సంబంధం, సేవా సంబంధము, అలాగే భగవంతుడి యొక్క బిడ్డలము, మనము ఆయన యొక్క అంశలము.
సో మీకు మార్కులు ఇస్తున్నాను మాతాజీ, కానీ క్లుప్తంగా చెప్పాలి అంటే, సరిగ్గా చెప్పారు మీరు, కానీ క్లుప్తంగా చెప్పాలి అంటే రెండింటి లక్ష్యం ఒకటే, కానీ మార్గాలు వేరు. సాంఖ్యయోగము మరియు కర్మయోగం యొక్క దానిలో ఉన్న ఏకత్వము భిన్నత్వము అంటే, ఏకత్వం ఏంటి? రెండింటి యొక్క లక్ష్యము ఒకటే, కానీ స్వీకరించిన మార్గాలు భిన్నమైనటువంటి. ఇది ప్రశ్న కాదు, ఎవరికి మార్కులు కూడా రావు, మామూలుగా అడుగుతున్నాను. ఈ రెండింటిలో సులభతరమైనటువంటి విధానం ఏమిటి? కృష్ణ చైతన్య మార్గం ప్రభుజీ. భక్తి యోగం ప్రభుజీ. భక్తి యోగం. హరి హరి బోల్. అందరికి ఫుల్ మార్క్స్. హరి బోల్. పాతి ప్రశ్న దిలీబాయ్ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? దిలీబాయ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. మొట్టమొదటి ప్రశ్న మీకు, తాను చేసే పనులని ద్వేషించకుండాను, వాటి నుంచి ఏ రకమైన ఫలితాల్ని పొందాలనే ఆకాంక్ష కూడా లేకుండా ఉండేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఎలాంటి స్థితిలో ఉన్నవాడు అంటారు? ఇది ఇంతకుముందు 2 ప్రశ్నల్లో కూడా వచ్చింది. జాగ్రత్తగా ఉంటే టక్కన సమాధానం చెప్పొచ్చు మాతాజీ. అంటే టక్కన సమాధానం అంటే సన్యాసానే అంటారు, అది ఆన్సర్ ప్రభుజీ. మరి ఇంకోటి కూడా ఉన్నట్టుకుందని నేను అదే ఆలోచిస్తున్నాను. ఏం లేదు మాతాజీ, నిత్య సన్యాసి అంటారు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. తర్వాత ప్రశ్న కవిటి లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ కవిటి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. తర్వాత ప్రశ్న మీకే. ఏంటి 6 9 చూద్దాం. 9వ ప్రశ్న. చాలా సులభమైన ప్రశ్న మాతాజీ. ఇప్పటిదాకా ప్రశ్నలు వింటే ఆన్సర్ చెప్పొచ్చు. సాంఖ్యయోగానికి కర్మయోగానికి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పండి. సాంఖ్యయోగం అంటే కర్మయోగం అంటే నేను ప్రభుజీ, సాంఖ్యయోగం అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి? సాంఖ్యయోగము అంటే భౌతిక బంధనాలు, అంటే భౌతిక మనం ఇంద్రియ తృప్తిని త్యజించడం ప్రభుజీ. కర్మయోగం అంటే కామ్య కర్మల్లో భౌతికంలో చేసేవి కర్మయోగం అంటారు ప్రభుజీ. మాతాజీ మీకు ఇంకా 34 సెకండ్ల సమయం ఉంది, ఆలోచించి చెప్పండి. విశ్లేషణాత్మకంగా చేసేది సాంఖ్యయోగం ప్రభుజీ. చెప్తూ ఉండండి మాతాజీ. సాంఖ్యయోగానికి భిన్నమైనది కర్మయోగం ప్రభుజీ. అదే ఎలా? సరే మాతాజీ, నేను ఈ క్వశ్చన్ ని పాస్ చేస్తున్నాను. ఎం సత్యవతి మాతాజీ, క్వశ్చన్ మీకు పాస్ అవుతుందమ్మా. ఎం సత్యవతి మాతాజీ ఉన్నారా? ప్రభుజీ పార్టిసిపేట్ చేయొచ్చా? ఒక నిమిషం. ఎం సత్యవతి మాతాజీ, హరి బోల్. నన్ను కాదా ప్రభుజీ? హరే కృష్ణ. ఎం సత్యవతి మాతాజీ ఉన్నారా? లేనట్టున్నారు ప్రభుజీ. ఓకే, ఇంతకెవరో నేను పార్టిసిపేట్ చేస్తాను అడిగారు, ఎవరది? ప్రభుజీ నేను పార్టిసిపేట్ చేస్తాను. ప్రహ్లాద్ ప్రభునా? ఎస్ ప్రభుజీ. ఓకే ప్రభు, ఈ క్వశ్చన్ మీకు పాస్. లాస్ట్ ప్రభుజీ అన్మిట్ చేసుకోబోయి ఇంకోటి నొక్కానండి, చెప్తాను. ఎవరు? ఎం సత్యవతి మాతాజీ? అవునండి. సరే చెప్పండి మాతాజీ. జ్ఞానయోగం అంటే అది పరమాత్మని అంశే మనము
అని తెలుసుకుని మనం ఉండడం. సాంఖ్యయోగం అంటే భక్తియుక్త సేవలో ఉండడం అండి. ఓకే మాతాజీ, అది సరికాదు. ప్రహ్లాద్ ప్రభు, మీకు పాస్ అవుతుంది. చిట్ట చివరి ఉన్నారు మీరు. సాంఖ్యయోగానికి ప్రభుజీ మరియు కర్మయోగానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? ప్రభుజీ సాంఖ్యయోగముకు అంటే మాతాజీ ప్లీజ్, మిగిలిన వాళ్ళంతా సైలెంట్ గా ప్రభుజీ ఉంటారు. వృక్ష మూల అంటే వృక్ష మూలను కనుగొనట ఒక పద్ధతి కాగా, మళ్ళీ ఆ ఆ మూల మొక్కకు నీరు అందించుడు కాక అది ఒక పద్ధతి ప్రభుజీ. అంటే దీన్ని బట్టి మీకు ప్రశ్న అర్థమైందో లేదో నాకు తెలియదు. అడిగిన ప్రశ్న ఏంటో, మీరు చెప్తున్నది ఏంటో సంబంధం లేకుండా ఉంది. ప్రశ్న ఏమిటి అంటే, సాంఖ్యయోగానికి కర్మయోగానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? సరే ప్రభుజీ, ఎవరైనా ప్రశ్నిద్దాం. ప్రభుజీ మరో ప్రయత్నం చేస్తారా మీరు? ప్రభుజీ సాంఖ్యయోగం అంటే భౌతిక జగత్తు మూలాన్ని కలుగొని కృష్ణ చైతన్యాన్ని ఇచ్చేయడం ప్రభుజీ. కర్మయోగము ప్రభుజీ కర్మయోగము అంటే కృష్ణ చైతన్యాన్ని భక్తి యొక్క సేవతో ఇచ్చేయడం ప్రభుజీ. ఇచ్చేయడం అంటే ఎవరికి ఇచ్చేయాలి? శ్రీకృష్ణ భగవాన్ అంటే ఎలా చెప్పాలి? సరే, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారో చూద్దాం ప్రహ్లాద్ ప్రభు. ఓకేనా? సంధ్య మాతాజీ, మీరేమైనా చెప్పగలరా? సంధ్య మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ఉన్నాను. సాంఖ్యయోగా అండ్ కర్మయోగా. సాంఖ్యయోగానేమో డిటాచ్మెంట్ చేయాలి అంటది, కర్మయోగానేమో కృష్ణతో అటాచ్మెంట్ అయ్యి ఆయనకు సర్వీస్ చేయాలి అనేసి చెప్తుంది. ఇంకొక ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది. ఏమిటది చెప్పగలరా? సాంఖ్యయోగం ద్వారా, సాంఖ్యయోగం అంటే ఏమిటి? ఎలా, ఏం చేస్తారు? ఐక్యం, మాయావాది ఫిలాసఫీ వాళ్ళు ఫాలో అయ్యేది ప్రభుజీ. కృష్ణ అంటే విష్ణు సూపర్ సోల్ లో ఐక్యం అయిపోతాము అనేది చెప్తారు. మనం ఎప్పుడైనా సూపర్ సోల్ కాదు, మనం అందులో ఆయన పార్ట్ అండ్ పార్సల్ అనేది డివోషనల్ సర్వీస్, అదే మనం ఫాలో అయ్యే దాంట్లో చెప్తారు. రైట్. సో తర్వాత వాళ్ళని ఏమన్నా అడుగుదాం. అమృతమయ్య గోపిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ తేడా చెప్పాలా? సాంఖ్యయోగం అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, తేడా చెప్పండి. అంటే నాకు తెలిసిందని చెప్తాను ప్రభుజీ. అంటే సాంఖ్యయోగం అంటే ఎగ్జాంపుల్ గా ఏం చెప్పారంటే, వృక్షానికి మూలాన్ని కనుక్కోవడము సాంఖ్యయోగం అయితే, దానికి వృక్షానికి నీరు అందించడము భక్తి యోగము అవుతుంది ప్రభుజీ. దానివల్ల ఏమర్థమైంది మీకు? సరే, నాగచంద్రిక మాతాజీ మీరేం చెప్తారా? భౌతిక జగత్తుకు మూలము విష్ణు అని తెలుసుకుంటారు ప్రభుజీ సాంఖ్యయోగంలో. నేను లక్ష్యం అడగలేదు మాతాజీ, రెండింటిలో తేడా ఏమిటండి? రెండు యోగాల మధ్య ఉన్న తేడా? ప్రయోజనం కాదు, వ్యత్యాసం. రెండు యోగాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? పావని మాతాజీ భక్తియుక్త సేవ, సాంఖ్యయోగం అంటే భక్తియుక్త భౌతిక జగత్తు గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవడం ప్రభుజీ. మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు.
భౌతిక జగత్తుని గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవటం సాంఖ్యయోగం ప్రభుజీ. కర్మయోగం అంటే భగవంతుడని తెలుసుకొని మూలము, భౌతిక జగత్తుకి మూలం విష్ణువు అని తెలుసుకొని విష్ణువుని భక్తియుక్త సేవలో పూజించటం చేయటం, భక్తి సేవ చేయటం కర్మయోగం ప్రభుజీ. దగ్గర దాకా వచ్చారు, కానీ మొత్తం అంతా మనం ఇవాళ చదువుకుని 3 శ్లోకాలు దాని గురించి చెప్తున్నారు. దాన్ని క్లుప్తంగా నిర్దిష్టంగా ఇంకెవరైనా చెప్తారేమో ఒక ప్రయత్నం చేద్దాం మాతాజీ. చివరిగా పావని మాతాజీ, మీకు చివరి అవకాశం ఇస్తున్నాను, ఏమని చెప్తారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ, ట్రై చేస్తా ప్రభుజీ. సాంఖ్య శాస్త్రం అంటే ఆత్మ మరియు దేహం యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం ప్రభుజీ. ఇంకా ఇది కర్మయోగం అంటే ప్రతి కర్మని కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేయడం ప్రభుజీ. దాని ద్వారా ఏమైతుందంటే మాతాజీ సంక్షేపం చివరికి ఫలితం అయితే అంటే ఆత్మ జ్ఞానం తెలుసుకున్నారు అనుకోండి, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకునేటప్పుడు ఇంకా ఆత్మ అనేది భగవంతుని అంశం, కానీ భగవంతుడి సేవలో నిమగ్నం అవుతుంది ప్రభుజీ. ఈ కర్మయోగం అనేది ఇంకా డైరెక్ట్ గా భగవత్ సేవలో నిలుస్తుంది ప్రభుజీ. భగవంతుని కేంద్ర బిందువుగా పెట్టి కర్మ చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. సరే, మీకు ఇచ్చేస్తున్నాను మాతాజీ. మాతాజీ చెప్పండి. ఉపలక్ష్మి మాతాజీ. అంటే బాహ్య దృష్టిలో రెండిట్లోనూ తేడా కనిపిస్తుంది, కానీ రెండు ఒకటే. ఒక దాంట్లోనేమో భౌతిక విషయాల పట్ల అనాసక్తి, ఇంకో దాంట్లోనేమో కృష్ణుడి పట్ల ఆసక్తి. బాహ్యానికి మరి రెండింటికి తేడా ఉన్నట్టు ఉంటుంది, కానీ రెండు ఒకటే. అంతే కదా ప్రభుజీ? నేను మీరు చెప్తారు అనుకున్నది, మనం అర్థం అనుకున్నది ఏమిటి అంటే, సాంఖ్యయోగము అంటే భౌతిక ప్రకృతి మూలకాల విశ్లేషణ ద్వారా సత్యాన్ని సంగ్రహించే ప్రయత్నం చేయడము అంతిమ లక్ష్యం అయితే భగవద్భక్తిలో స్థిరపడ్డమే. కానీ సాంఖ్యయోగంలో భౌతిక మూలకాల విశ్లేషణ ద్వారా సత్యాన్ని సంగ్రహించే ప్రక్రియ. మరి భక్తి యోగము అంటే కర్మయోగము అంటే భగవంతుని సేవలో ప్రత్యక్షంగా నియుక్తమైండను, భక్తియుక్త సేవలో నియుక్తమైండను. ఇది చెప్పవలసిన సమాధానం. దీనికి దత్తాపుల్లోకి వచ్చి కొంత విశ్లేషణగా చెప్పింది పావని మాత చేస్తున్నాను నేను. దయచేసి మీ అందరికి కూడాను నా విజ్ఞప్తి మరోసారి చెప్తున్నాను, చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి ప్లీజ్. ఈ మార్కుల వల్ల మీకు గోల్డ్ మెడల్ రాదు, ఎవరు ఏమి ఇవ్వరు, పత్రాలు ఏమి ఉండవు. ఇది మన కోసం, మన విజ్ఞానం కోసం చదువుతున్నాము. అందుకని ఇది చక్కగా చదవడము అంటే ప్రభుపాదుల వారికి ఆనందాన్ని ఇవ్వడం. ఇది ప్రభుపాదుల వారు చాలా కష్టపడి ఈ గ్రంథాలన్నీ కూడా మనకు అందించారు, మనము చదవడం కోసం. దయచేసి విశ్లేషణాత్మకంగా చదవండి. మీరు ఎలా చేస్తారంటే మీ డిస్క్రిప్షన్ అంటే మీకు వదిలేస్తున్నాను, మీరు ఎలా చేయాలి అనేది. పుస్తకాలని మూసేయండి, భగవద్గీతని ఏమి పక్కన పెట్టుకోకండి. ప్రశాంతంగా ప్రశ్న విని మీరు ఈ వారం అంతా చదివిన దాన్ని ప్రశ్నకి అన్వయించుకొని సమాధానం చెప్పండి. మీరు చక్కగా చెప్పగలుగుతారు. మీరు పుస్తకంలో చూసి చెప్పాలనే ప్రయత్నంలో ప్రశ్నకి సంబంధం లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్ ఉంటే అది కరెక్ట్ అయిపోతుంది, కానీ కొన్నిసార్లు వృక్షానికి మూలము అదంతా అడిగింది ఏమిటి ఎక్కడి నుంచో వేస్తున్నారు. అది పుస్తకంలో ఉన్న ప్రభుపాదుల వారు రాసింది, అది మనం అర్థం చేసుకున్నట్టయితే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పగలుగుతాం కదమ్మా. దయచేసి ఇది నా అభ్యర్థన మీ అందరికి కూడాను. దయచేసి పూర్తిగా చదివేసి పుస్తకాలు మూసేసి చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా నమ్మండి, పుస్తకాలు మూసేసి ప్రశ్న జాగ్రత్తగా విని మీరు చదివి ఉన్నట్టయితే మీరు సమాధానాన్ని సూటిగా స్పష్టంగా చక్కగా చెప్పగలుగుతారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను దానికి. ఎందుకంటే మనము దాన్ని పుస్తకంలో చూసి దాని ప్రకారం చెప్పాలనే ప్రయత్నంలో ప్రశ్నని సరిగా అర్థం చేసుకోలేకపోతాము. అక్కడ చెబుతున్నది ఇదేనేమో, కొన్ని పదాలు కలిసిపోతున్నాయి అనే భావంతో ఉంటాం. అందుకని దయచేసి మీరు ప్రశ్న అడిగాక మళ్ళీ పుస్తకంలో వెతికేసి ఆ శ్లోకంలో వెతికేసి ప్రయత్నం చేయకండి. మీరు ఎలాగైతే ఎదురుగా ఒక ప్రశ్న పత్రాన్ని రాస్తారో పరీక్ష హాల్లో కూర్చొని, అదే భావంతో రాయండి. అప్పుడు మీరు మీ ప్రశ్నకి సమాధానం చక్కగా చెప్పగలుగుతారు. ఎందుకంటే అడిగిన ప్రశ్న చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. రెండింటి మధ్య తేడా ఏమిటి? దానికి 3 శ్లోకాలు కూడా జాగ్రత్తగా చదివినట్టయితే ఆ విషయమే ప్రబోధించబడింది. మళ్ళీ అదే విషయం చెప్పబడింది.
కాబట్టి మీరు జాగ్రత్తగా అన్వేషించి విశ్లేషణాత్మకంగా చదివినట్టయితే పుస్తకం ఓపెన్ చేయక్కర్లేదు, 2 వాక్యాల్లో చెప్పేసి ఉండేవారు. ఇది నా హృదయపూర్వక అభ్యర్థన. మంచి ప్రయత్నం చేశారు, మీ అందరికి కూడా ధన్యవాదాలు. సో తర్వాతి ప్రశ్న ఎవరికి అడగాలి? ఎవరిని అడిగాను ఈ ప్రశ్న? కవిత లక్ష్మి మాతాజీని అడిగానా? చివరి ప్రశ్న ప్రహ్లాద్ ప్రభుని అడగాలి. ప్రహ్లాద్ ప్రభు సిద్ధంగా ఉన్నారా? ఎం సత్యవతి మాతాజీ ఉన్నారు. ఎస్ ప్రభుజీ. వచ్చారా మాతాజీ మీరు? ఎం సత్యవతి మాతాజీ నేను మార్క్ చేశాను ఎందుకనో. ఓకే, ప్రశ్న ఎం సత్యవతి మాతాజీ. ఆరో ప్రశ్న. ఎం సత్యవతి మాతాజీ మీకు 6వ ప్రశ్న వస్తుంది, రెడీగా ఉండండి. భగవంతునితో ఏకమైపోవడము, భగవంతునిలో లీనమైపోవడము అనేటువంటిది సరి అయిన తత్వం కాదు. ఎందుకు? జీవాత్మ భగవంతునిలో లీనమైపోవడం అనేటువంటిది సరి అయిన తత్వం కాదు. ఎందుకు? ఎం సత్యవతి మాతాజీ. భగవంతుడు అంశ మాత్రమే జీవుడు అండి. ఏమ్మా? భగవంతుని అంశ మాత్రమే జీవుడు. కానీ భగవంతుని గుణాలు ఉంటాయి, కానీ భగవంతుడు పరిపూర్ణుడు. అయితే భగవంతునిలో భక్తియుక్త సేవలో ఉండవలసిన వాళ్ళమే, కానీ భగవంతునిలో కలవాలని కాదండి. ఎందుకంటే ఆయన్ని కేంద్ర బిందువుగా పెట్టి మనం చేసి భగవద్ధామం వెళ్ళాలి, కానీ భగవంతునిలో లేనవటం కాదండి. సరిపోవండి. మనకు అర్హత లేదండి. మనం అంశ మాత్రమేనండి. మనం సరే మాతాజీ మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను. అంశ ఎప్పుడూ పూర్ణంతో సమానం కాదు, కాబట్టి భగవంతుడిలో ఐక్యం సాధ్యం కాదు. ఇది అంశ ఎప్పుడు పూర్ణము కాదు. భగవంతుడు పూర్ణుడు, జీవుడు అంశ. అంశ ఎప్పుడు పూర్ణంతో సమానం కాదు, కాబట్టి పూర్ణంలో ఐక్యమైపోవడం అనేది సాధ్యం కాదు. భగవంతుడు జీవాత్మ ఒకటి కాదు. ఈ తత్వము సరైంది. ఓకే మాతాజీ, హరిబో. తర్వాతి ప్రశ్న ప్రహ్లాద్ ప్రభు. చివరి ప్రశ్న, చివరి 3వ ప్రశ్న. ప్రహ్లాద్ ప్రభు మీకు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. బుక్ మూసేసి క్వశ్చన్ విని ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయ ప్రభు. ఓకే? ఓకే ప్రభుజీ. జాగ్రత్తగా వినండి. మీరు ఈ శ్లోకాలు మీరు ఇంతకుముందు చదివేసి ఉన్నట్టయితే టక్కని సమాధానం చెప్పేస్తారు. మీరు స్టూడెంట్ కూడా కదా. సాంఖ్యయోగం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ప్రభుజీ ఇంకొకసారి. సాంఖ్యయోగం యొక్క అంతిమ లక్ష్యం, లేకపోతే ఆంగ్లంలో అడుగుతుంటే ప్రభుజీ ఆత్మ ఉనికిని కనుగొనుట. ఆత్మ ఉనికిని కనుగొనుట. తద్వారా ఏం చేస్తారు? ఆత్మ ఉనికిని కనుగొని భగవత్ సేవ చేస్తారు ప్రభుజీ. సో మరి సాంఖ్యయోగం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? శ్రీకృష్ణ భగవంతుల దగ్గరికి వెళ్ళడం, అంటే సేవ చేయడం, భక్తియుక్త సేవలో నిమగ్నం అయిపోవడం. ఎస్, ఆల్రెడీ ప్రభుజీ నేను మార్కులు ఇచ్చేస్తున్నా. సాంఖ్యయోగం యొక్క లక్ష్యం కూడాను భక్తియుక్త సేవలో నియుక్తమైనడమే. రైట్ ఆన్సర్ ప్రభుజీ. మరొకసారి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా చక్కగా మనం ఇక్కడ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. ఎందుకంటే సమయము అయిపోయింది, ప్రశ్నలు అయిపోయాయి, అందరూ కవర్ చేయడం కూడా అయిపోయింది. ఒక రౌండ్లో మనం చేసాం ఈరోజు. కరెక్ట్గా ఎన్ని ప్రశ్నలు అయితే చేయగలిగామో అంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు ఈరోజు. చాలా చక్కగా అందరికీ ఒక్కొక్క ప్రశ్న వచ్చింది. దాదాపు అందరికీ సమాధానాలు చెప్పారు. ఎవరికైనా రానిది అంటే 2 మాత్రమే ఉన్నారు. 2 మాతాజీస్. ఒక మాతాజీ అయితే చదవలేదని చెప్పారు, మరొక మాతాజీ చక్కగా వ్యక్తీకరించలేకపోయారని నేను అనుకుంటున్నాను. ఇబ్బంది పడక్కర్లేదు. నా విన్నపం మరొకసారి ఏమిటి అంటే, దయచేసి మరొకసారి నా అభ్యర్థన మీ అందరికీ కూడాను, బుక్ మూసేసేయండి. మూసేసి జాగ్రత్తగా ప్రశ్న విని
ఆలోచించి సమాధానం చెప్పండి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు సరైన సమాధానం చెప్పారా, తప్పు సమాధానం పక్కన పెడితే, మీరు ప్రశ్నని జాగ్రత్తగా విని ఆలోచిస్తారు. అప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది. అది మీరు జీవితంలో ఇంకా మర్చిపోరు. అలా బుక్ చూసి చెప్పేశారనుకోండి, అప్పటికి వస్తే మార్కులు వస్తే రావచ్చు. ఎందుకంటే ఆ వాక్యం సరిపోతేనో, డైరెక్ట్ క్వశ్చన్ అయితేనో, అదే వాక్యం ఉంటేనో చెప్పేయచ్చు. కానీ పెద్ద ప్రయోజనం లేదు. అది మీకు గుర్తుండదు. హరే అందుకే కృష్ణ ప్రభుజీ, నేనైతే బుక్ చూడలేదు ప్రభుజీ, ఎగ్జామ్ నేను లో ఎవరిని చదివాను మాతాజీ, నేను చెప్పాను. ఒక్కరిని అనట్లేదు, ఎవరి పేరు నేను చెప్పను. కానీ మీరు గమనించండి, తెలుస్తుంది ఎవరు. కొంతమంది తప్పకుండా అప్పుడు అడిగాక బుక్ లో చదవడమో చేయడమో చేస్తున్నారు, అది తెలుస్తుంది. కొందరు బుక్లోని వాక్యాన్ని యథాతథంగా చెప్తున్నాడు, పోనీ చదివి దాన్ని అప్పుడైనా చదివి అర్థం చేసుకొని తమ వాక్యాల్లో చెప్తున్నాడు, అది కూడా కాదు. అందువల్ల స్పష్టంగా తెలుస్తుంది. నాకేం అభ్యంతరం లేదు మీరు బుక్ చూస్తే, కానీ మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, అది నా బాధ. మీరు చూడకపోతే సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే అప్పుడు మీరు ప్రశ్న జాగ్రత్తగా వింటారు, విని ఆలోచిస్తారు, కాబట్టి మీకు సమాధానం వచ్చేస్తుంది. అందుకని నేను ప్రత్యేకంగా వీళ్ళు చూశారు వీళ్ళు చూడలేదని చెప్పను. అది మీ ఆత్మావలోకానికి వదిలేస్తాను. కానీ నాకు తెలిసిపోతుంది మాత్రం, మీకు కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ప్రశ్న అడిగినప్పుడు దాని సమాధానము చూడండి, దాంట్లో ఒక విషయాన్ని చెప్పారనుకోండి, ఆ విషయం మనకు బోధపడింది అనుకోండి, వెంటనే మనము సమాధానం మన వాక్యంలో క్లుప్తంగా స్పష్టంగా చెప్పగలుగుతాం కదా. దానికి పెద్దగా హెచ్డి చేసి ఉండక్కర్లేదు తెలుసుకోవడానికి కదా. ఒక పారాగ్రాఫ్ చదివామనుకోండి, నా పేరుది, మా నాన్నగారి పేరుది, నా ఊరిది, నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేశాను, ఇదంతా చెప్పేసిన తర్వాత ఇదంతా చెబుతున్న వ్యక్తి పేరేమిటి అంటే, మీరు అక్కడ చూసి ఆయన ఇదన్నాడు ఆయన అదన్నాడు కాదు, ఆ వ్యక్తి పేరు చెప్పేస్తారు టక్కన కదా. అంటే జాగ్రత్తగా విన్నారనుకోండి, బుక్ మూసేసి చక్కగా సమాధానం చెప్పగలుగుతారు, సూటిగా ప్రశ్నకి అనువైన సమాధానం. అందుకని మీరు కంటిన్యూ చేస్తారా చూడడం, అది మీ విచక్షణకు వదిలేస్తాను. ఇది నా అభ్యర్థన. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు ఆలోచించగలుగుతారు, చక్కగా సమాధానం కూడా చెప్పగలుగుతారు. బుక్ చూసేటప్పుడు సరిగా ఆన్సర్ చెప్పలేం ప్రభుజీ, వచ్చింది కూడా చెప్పలేం ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది చాలా మంది కాకపోయినా కొద్ది మంది అయినా కూడా తెలిసిపోతుంది కదా, క్లియర్ గా అర్థమైపోతుంది. ఆన్సర్లు బట్టి తెలిసిపోతుంది, ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు, ఎవరు బుక్ చూస్తున్నారు అన్ని తెలిసిపోతుంది. చూడండి, బుక్ చూసిన వాళ్ళు కూడాను కనీసంగా ఒకవేళ చదివారనుకోండి, దాన్ని అర్థం చేసుకొని మీ వాక్యంలో చెప్పండి. మీరు బుక్ లో ఉన్న పదాన్ని చదివేస్తున్నారు, ఒక్కోసారి దాని భావము ప్రశ్నకి సమాధానం అయి ఉండవచ్చు, కానీ మీరు అదే వ్యక్తీకరించారనుకోండి, అది సమాధానం కాదు కదా. అందుకని మీరు జాగ్రత్తగా బుక్ మూసేసి ఏకాగ్రతతో ప్రశ్న విన్నారనుకోండి, సమాధానం మీకు స్ఫురిస్తుంది, నమ్మండి, ఇంకా చక్కగా సమాధానం చెప్పగలుగుతారు. ఒకవేళ చదివినట్టయితే ఖచ్చితంగా మీరు సమాధానం చక్కగా చెప్పగలుగుతారు. దయచేసి ఇది కేవలం సూచన మాత్రమే. నేను మీ పక్కన కూర్చొని మళ్ళీ చూడలేను మీరు బుక్ చూస్తున్నారా లేదా అనేది, అది నా ఉద్దేశం కూడా కాదు. మీరు బుక్ చూసినా నాకు పెద్ద ప్రాబ్లం కాదు, కానీ నా సజెషన్ ఏమిటి అంటే, చూడకుండా ఉంటే మీరు చక్కగా సమాధానం చెప్పగలరని నాకు అనిపిస్తుంది. వెరీ నైస్ మాతాజీ అండ్ ప్రభుజీ, చక్కగా క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. ఒకసారి మనము ఈరోజు స్కోర్ గురించి చెప్పేసుకుందామా? పావని మాతాజీ, మీరు అనౌన్స్ చేస్తారా స్కోర్స్ టోటల్ అందరివి? నన్ను చేయమంటారు. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ, చెప్పండి. సంధ్య మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. అమృతమయ గోపిక మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. రాగచంద్రిక మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. నావి 3 మార్క్స్ ప్రభుజీ. హరి బోల్. అవని మాతాజీ 3 మార్క్స్. హరి బోల్. మాతాజీ హరి బోల్. భాగ్యలక్ష్మి మాతాజీ 1 మార్క్. మాతాజీ 1 సెకండ్. భాగ్యలక్ష్మి మాతాజీ పాస్ ఆన్ క్వశ్చన్ కి సమాధానం చెప్పారు తను? లేదు, భాగ్యలక్ష్మి మాతాజీ 2 మార్క్స్ మాతాజీ. ప్రభుజీ సారీ, హరే కృష్ణ. భాగ్యలక్ష్మి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. హరి బోల్. హరి బోల్. లక్ష్మి మాతాజీ 3 మార్క్స్. హరి హరి బోల్. లక్ష్మి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. కనక దుర్గా మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. తులసి కృష్ణ ప్రియ మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. పుణ్యవతి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్.
వి సత్యవతి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. హరి బోల్. లక్ష్మీ కవటి మాతాజీ హరి బోల్. హరి బోల్. ఉదయ మాతాజీ 2 మార్క్స్ ప్రభుజీ. దిలీప మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. హరి బోల్. ఎం సత్యవతి ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరి హరి బోల్. బోల్. ప్రభుజీ నేనైతే పుస్తకం చూడను ప్రభుజీ, అప్పటి వరకు చదివేసి మూసేసి పెడతాను. కానీ మీరు క్వశ్చన్ అడిగిన దగ్గర నుంచి హరే కృష్ణ చెప్పండి మాతాజీ. మీరు క్వశ్చన్ అయిన దగ్గర నుంచి నేను టైం ఇంకా చూసుకుంటా ఉంటాను ప్రభుజీ. అప్పుడు చదివింది కూడా మాతాజీ మీరెవ్వరూ కూడాను నాకేమీ సమాధానం చెప్పక్కర్లేదు. దయచేసి మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరిని అనలేదు, కానీ మనకు తెలిసిపోతుంది. నాకు నిజంగా ఎవరో కూడా తెలియదు, కానీ అలా సమాధానం చెప్పినప్పుడు అర్థమైపోతుంది. అందుకని అందరికీ కలిపి చెప్పాను. ప్రభుజీ మీకు తప్పకుండా అర్థం అవుతుంది. పుస్తకంలో చదివిదారు లేకుంటే వాళ్ళు ఇండివిజువల్ తప్పకుండా మీకు అర్థం అవుతుంది. అది నేనైతే షూర్ గా చెప్పగలను ప్రభుజీ. నా ఇదేంటంటే నేను ఆ టైం ఇంకా చూసుకుంటా ఉంటా ప్రభుజీ, అది జరిగిపోతా ఉంటుంది. మాతాజీ మీరు పుస్తకం చూస్తే ప్రాబ్లం కాదు. ఏంటంటే మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఎందుకు కండక్ట్ చేసామో మనకు తెలిసిపోతుంది. పెట్టుకోకూడదు ప్రభుజీ. క్విజ్ అంటే ఏంటి, మనం చదువుకున్నది మీరు అడిగిందని ఎంత వరకు చెప్పగలమో చెప్పాలి, అంతేగాని అప్పుడప్పుడు పుస్తకంలో ఎత్తుకొని చెప్తే అది రైట్ కాదు కదా ప్రభుజీ, కరెక్ట్ కాదు అది. చెప్పడం నా ఉద్దేశం అది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. కొంచెం ఈ రోజు ఏదైనా కటుగా మాట్లాడి ఉంటే క్షమించండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసి మీరు ప్రశ్న నాకెందుకు అనిపిస్తోంది, వ్యక్తిగతంగా నాకు ఆ అనుభవం ఉంది. పుస్తకం చూసి చెప్పాలి అనుకున్నప్పుడు లేకుండా చదివేసి కేవలం విని శ్రద్ధగా ఆలకించి చెప్పినప్పుడు మనం చెప్పే దాంట్లో వ్యత్యాసం ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. ప్రయత్నం చేసి చూడండి. అభ్యర్థన సూచన మాత్రమే మాతాజీ. ధన్యవాదాలు మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అందరికి కూడాను చక్కగా అందరు కూడాను చాలా మంది చక్కగా సమాధానాలు చెప్పారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన భక్తులందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎన్ని మార్కులు వచ్చాయనేది ముఖ్యమైన విషయం కాదు, మీరు పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం. అందుకోసమని చదవడము, ఇంకోటి విశ్లేషణాత్మక అధ్యయనం చేయడము శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆకాంక్షను పూర్తి చేసిన వాళ్ళం అవుతాము. అందుకని మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాత. మాతాజీ మీరేనా కీర్తన ఆలపించవలసింది? శరణ ఎస్ ప్రభుజీ, నేనే ప్రభుజీ. భక్తి వినోద్ ఠాకూర్ గారిచే రచించిన సర్వస్వ తోమా చరణే సంపియ కీర్తన ప్రభుజీ, బుక్ నేమ్ శరణాగతి నుంచి. హరి బోల్. హరే కృష్ణ. सर्वस्व तोमा चरणे संपिया ओढ़े छी तुम्हारा घरे, सर्वस्व तोमा चरणे संपिया ओढ़े छी तुम्हारा घरे, तुमी तो ठाकुर तोमार कुकुर बोलिया जाना हो मोरे, तुमी तो ठाकुर तुम्हार कुकुर बोलिया जाना हो मोरे, बंदिया काटे अमरे पालीबे रोही बो तोमार द्वारे, बंदिया काटे अमरे पालीबे रोही बो तोमार द्वारे, प्रतिप जाने रे असते न दीबो रखिबो गादेरा परे, प्रतिप जाने रे असते न दीबो रखिबो गादेरा परे, सर्वस्व तोमार चरणे संपिया ओढ़े छी तोमार घरे, तुमी तो ठाकुर तोमार कुकुर बोलिया जाना हो मोरे, सर्वस्व तोमार चरणे संपिया ओढ़े छी तोमार घरे, तव निज जना प्रसाद सेविया उच्चिष्ट रखिबे जहा,
तव निज जना प्रसाद सेविया उच्चिष्टर की बेजहा আমার ভোজন পরমানন্দে প্রতিদিন হবে তাহা আমার ভোজন পরমানন্দে প্রতিদিন হবে তাহা সর্বস্ব তোমার চরণে সম্পিয়া পড়েছি তোমার ঘরে তুমি তো ঠাকুর তোমার কুকুর বলিয়া জানো মোরে সর্বস্ব তোমার চরণে সম্পিয়া পড়েছি তোমার ঘরে বসিয়া শুইয়া তোমার চরণ চিন্তিব সতত আমি বসিয়া শুইয়া তোমার চরণ চিন্তিব সতত আমি নাচিতে নাচিতে নিকটে যাইব যাকো না ডাকিবে তুমি নাচিতে নাচিতে নিকটে যাইব যাকো না ডাকিবে তুমি সর্বস্ব তোমার চরণে সম্পিয়া পড়েছি তোমার ঘরে তুমি তো ঠাকুর তোমার কুকুর বলিয়া জানা হো মোরে সর্বস্ব তোমার চরণে সম্পিয়া পড়েছি তোমার ঘরে নিজের পোষণ কবু না ভাবিব রহিব ভাবের ভরে নিজের পোষণ কবু না ভাবিব রহিব ভাবের ভরে ভক্তি বিনোদ তোমারে পালকা বলিয়া বরণ করে ভক্তি বিনোদ তোমার পালকা বলিয়া বরণ করে সর্বস্ব তোমার চরণে সম্পিয়া পড়েছি তোমার ঘরে তুমি তো ঠাকুর তোমার কুকুর বলিয়া জানা হো মোরে সর্বস্ব তোমার চরণে সম্পিয়া পড়েছি তোমার ঘরে হরে কৃষ্ণ ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ చెప్పండి. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తనకి జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి రామచంద్ర భక్త వృందకి గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్ గీతకి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి శ్రీమద్ భగవద్ గీతకి రావతి రమన్ ప్రభుజీకి హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ ధన్యవాద ప్రణామ్. ఇద్దరు ప్రేమధ్వని చెప్పింది ఎవరెవరు చెప్పండి. ప్రభుజీ నేను మా చెల్లి. ఓకే దగ్గర నుంచి చెప్పారా? ఆల్ రైట్. ప్రహ్లాద్ ప్రభుకి జై. సిస్టర్ పేరేంటి? ప్రహ్లాద్ ప్రభు హర్షిని ప్రభుజీ. శ్రీహర్షిని. శ్రీహర్షిని మాతాజీకి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. సమవేత భక్త బృంద్ కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సంత్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద్ గారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. చక్కగా మీరంతా కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చక్కగా నన్ను ప్రోత్సహించారు. మీరు కూడా చక్కగా ప్రభుపాద్ గారి గ్రంథాన్ని అధ్యయనం చేశారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కృష్ణ.
కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ ప్రభుజీ. యూత్ ప్రోగ్రామ్ ఉంది కదా ప్రభుజీ, ప్రభుజీ దండ యూత్ ప్రోగ్రామ్ ఉంది కదా ప్రభుజీ. డిబేట్ ప్రోగ్రామ్ కదా, గంటల కదా, 8:30 కదా. ప్రభుజీ ఎన్ని గంటలకు అది? 8 o'clock. 8 8 o'clock. హరి బోల్. కలుద్దాం అయితే 8 o'clock.